ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళినటువంటి జగన్ బృందానికి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు మైసూరారెడ్డి గారు పార్టీ వీడారు. అయితే ఆయన పార్టీ ఎందుకు వీడాల్సి వచ్చిందో ఆయన మాటలోనే ఉంది. సార్ చెప్పండి, సార్ పార్టీ ఎందుకు వీడాల్సి వచ్చింది? నేను ఆ పార్టీలో చేరాలని నేను ఎప్పుడు అనుకోలేదు. రాజకీయంగా ఏదో నా పనులు నా కథ నేను చూసుకుందామని చెప్పి నేను అనుకొని ఆ రోజుల్లో ఉండినాను. కానీ అక్కడి నుంచే ఒత్తిడి వచ్చింది పార్టీలో చేరమని. నేను పార్టీలో చేరమని వచ్చినప్పుడు నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు అని అంటే, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ పోయి ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చినప్పుడు చెడ్డ పేరు వస్తుందని నాకు తెలుసు. నాకు ఎలాంటి మచ్చలు లేవు. కాకపోతే ఇదొకటి చెడ్డ పేరు. ఈ చెడ్డ పేరు నేను ఎందుకు కొని తెచ్చుకోవడం అని చెప్పి నేను చెప్పాను. నాకు ఎందుకు ఈ వయసులో ఈ పార్టీలు మారడం ఈ వ్యవహారం అంతా అని కూడా నేను చెప్పాను. చెప్పినా ఒత్తిడి చేసినా నన్ను నిర్బంధంగా చెప్పేసినాను, నేను రాలేను, నేను చేరలేనని. ఆ రోజు కూడా నన్ను పిలిచింది బ్రేక్ఫాస్ట్కి అని పిలిచినారు. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పటి నుంచి ఏదైనా కానీ మీడియాలో స్కోలింగ్స్ రావడం అనుకోండి, సస్పెన్షన్ చేయడం అనుకోండి, తర్వాత వారి సెక్రటరీ కండుగా అతనికి తెలియకాలే. ఎందుకంటే నేను పార్టీలో చేరని వచ్చినాను అనుకుని అతను అనుకున్నాడు. నేను పోయింది బ్రేక్ఫాస్ట్కి పోయినాను. ఏదో జరిగిన తర్వాత కూడా ఇట్లా జరిగినాయని కొంచెం మదన పడాల్సింది వచ్చింది, ఆలోచన చేయాల్సింది వచ్చింది. చేసిన తర్వాత తుదకు జరిగింది ఏదో జరిగిపోయినప్పుడు నా పిల్లల వయసు అంత పిల్లల వయసు కూడా అంతే కదా, ఏం చేసే తప్పేముందిలే అని చెప్పి నేను ఒక నిర్ణయం దృఢనిచ్చిన ఆయనకు వచ్చి ఒక మానవతా దృక్పథంతో సాఫ్ట్ కార్నర్తో నేను చేసినాను. అటువంటి రెసిప్రోసిటీ అతని నుంచి నాకు లేనప్పుడు ఇటువంటివన్నీ ఊరిక ఎందుకు చెడ్డ పిల్లలకి. అదే కాకుండా కొన్ని విషయాలు జరిగాయి, నా సొంత విషయాల్లో కూడా జరిగినాయి. ఎందుకంటే నాయకునికి ఎంత క్రెడిబిలిటీ అవసరమో పక్కనున్న నాయకులకు కూడా, ఆ పార్టీలో ఉన్న నాయకులకు కూడా క్రెడిబిలిటీ ఉండాలి. ఒక నిర్ణయం తీసుకొని గోహెడ్ అన్నాక ఆ నిర్ణయం మీద నడుచుకునేటప్పుడు మళ్ళీ నిర్ణయాన్ని మార్పు చేస్తే కనుక మా క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. 10 మందితో మాట్లాడింటా కాబట్టి క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఏంది ఇట్లా చేస్తున్నదే ఇది అని చెప్పి ఇంకొక సొంత విషయంలో కూడా నాతో చర్చించవచ్చు, నాతో మాట్లాడచ్చు. కానీ నా కుటుంబ వ్యవహారాల్లో నాకు తెలియకుండా చేయడం కార్యక్రమాలు అనేవి నా వెనుక గోతి తీసిన లెక్క కిందికి వస్తుంది. అందుకని ఇటువంటివన్నీ చూస్తూ నువ్వు చేసే కార్యక్రమాలు మేము సమర్థించుతూ పోతే ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఈ పెద్ద మనిషి అయినా సలహాలు చెప్పచ్చు కదా, ఏం చేస్తున్నాడు ఇంత పెద్ద మనిషి ఉన్నాడు అని నాకు చెడ్డ పేరు ఎందుకు, ఊరు కూర్చుంటే కనుక ఉత్తమంగా ఉంటుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాను. సార్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, వయస్సుతో సమాన స్థాయి మీది. బ్రేక్ఫాస్ట్ కనిపించి కండువా కప్పించుకునేటువంటి జూనియర్ నాయకుడు అయితే మైసూరారెడ్డి కాదు. మరి అదే రోజు వచ్చి మీరు కండోలెన్స్ ఇవ్వచ్చు, కానీ వైసీపీలో ఉండడం కోసమే మైసూరారెడ్డి అలా చేశారనే వాదన కూడా నడుస్తుంది. దీనేమంటారు? సరే, ఆ వాదనలు మీరు ఏం వాదనలన్నా చేసుకొని నాకు సంబంధం లేదు. నేను వాస్తవంగా జరిగిందైతే ఈడ కూడా కూర్చున్నారులే, కానీ ఆ వాస్తవ పరిస్థితులు తెలిసిన వాళ్ళు ఈడ కూడా కూర్చున్నారు. కానీ నేను కోట్ చేయదలుచుకోలే. వారందరికీ తెలుసు, నన్ను బ్రేక్ఫాస్ట్కి ఎంత అడుగుపోయిన వాళ్ళు తెలుసు. ఇంకా వీరికి మిత్రులే, ఆయనకు బాగా తెలుసు. నేను ఎందుకు చెప్తాను కదా, ఆయన కూడా మీకు తెలుసు, ఆయనకు సంబంధం లేదు, వాళ్ళందరికీ తెలుసు. నువ్వు చెప్పినంత తొందరగా ఒక చోటికి పోయి వచ్చి కండువాలు కప్పిన తర్వాత ఖండించడం అనేది చాలా పెద్ద, అది చిన్న సమస్య కాదు. ఊరికి బుద్ధి పుట్టిన సాటికి వెళ్ళబోతాను ఖండిస్తానడం అంటే కనుక అది అంత మంచి సాంప్రదాయం కాదు. సరే, జరిగింది ఏదో జరిగిందైనా ఎట్ట రెక్టిఫై చేసుకోవాలా, ఏం చేసుకోవాలని గుంజాటను పడినాక సరే ఓకే ఆల్ రైట్, ఏదో జరిగిపోయింది, ఏం తప్పేముందిలే అని నిర్ణయంతోనే చేసినాను అంట. సార్ ఒకటి చెప్పండి, ఆ లేఖలో మీరు కొన్ని కోర్స్ చేస్తారు. తండ్రి కొడుకుల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు ఇంతసేపు మీరు మాట్లాడుతూ కూడా నా కుటుంబ విషయాల్లో కూడా తలదూర్చారని చెప్పారు. అసలు ఏం జరిగింది? ఏమైనా జరిగిందిలే తర్వాత విషయాలు. అటువంటి సంస్కృతి మంచిది కాదనేది. ఎందుకంటే రాచరిక వ్యవస్థల్లో ఉంటాయి. కుటుంబంలో అధికారానికి కోసం, పోటీ కోసం ఉంటుంది. మొఘల్ చక్రవర్తుల రాజ్యాల్లో కూడా చాలా జరిగినాయి అటువంటివన్నీ. అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య చాలా పోరాటాలు జరిగినాయి రాజ్యం కోసం. బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ దేశాన్ని చీల్చి పరిపాలించాలని ఒక విధానాన్ని పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో వాటికి తావు లేదు. నువ్వు చర్చించవచ్చు, నేను చెప్పాను, నీకు కూడా చెప్పాను, చర్చించవచ్చు, ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ చెప్పా పెట్టకుండా కొన్ని నిర్ణయాలు చేయటం అనేది వెనుక గోతులు తీసిన లెక్క. వెనుక గోతులు తీసిందంటే కనుక చాలా పెద్ద విషయం అది.
అది అర్థమైన వాళ్ళకి, ఆ సామెత అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా దాని తర్వాత నన్ను ఎక్స్ప్లెనేషన్ ఎవరు అడగరు. అందుకని అటువంటివి ఉన్నాయి కాబట్టి నేను బాగున్నది దీనికోసం అని నేను నిర్ణయం తీసుకున్నాను. వైసీపీలో చేరిన వారు కొండా సురేఖ కావచ్చు, దాడి వీరభద్రరావు, కొనతాల రామకృష్ణ ఇలాంటి మీరు ఇప్పుడు కూడా జగన్ వైఖరి నచ్చకపోతున్నాం, జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, అసలు అంటే ఏ విధంగా వ్యవహరిస్తుంటారు పార్టీలో? ఇప్పుడు అవన్నీ నేను నా వరకు రాసినాను. తర్వాత వచ్చినప్పుడు వివరించుతానులే, ఎక్కడో ఒక చోట వివరించుతానులే, ఆ సందర్భాన్ని సమయాన్ని బట్టి అన్నీ ఇప్పుడు చెప్పలేను కదా, ఈ లేఖ వరకు చెప్తానులే అంట. చంద్రబాబు అవినీతిని ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్తున్న ప్రచారం జరుగుతుంది. అందుకే ఇప్పుడు టీడీపీ తరఫున వైసూరారెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మీరు అంటే ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటలోపే ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని ఏమంటారు? ఆదిమూలం సురేష్ అన్నాడా? ఏం లేదే, రాలేదే అన్నాడా? అన్నారు. ఏమో నాకు తెలియదు, నాకు తెలియదు. ఈ సంఘటన అయితే జగన్ గారికి పూర్తిగా తెలుసు. ఆదిమూలం సురేష్కి తెలుసునో లేదో పేరు చెప్తాను, నువ్వు చెప్పినా కాబట్టి చెప్తాను. ఆదిమూలం సురేష్ కోపికాడ ఉండేవాడు కాదు, బద్దికాడ ఉండేవాడు కాదు. ఆయనకు తెలుసునో లేదో జగన్మోహన్ రెడ్డి గారికే తెలుసు. ఈ సమస్యలన్నీ నానుతుండేది దాదాపు 3 మాసాలుగా నానుతున్నాయి. ఈ నెలాఖరుకు రాజీనామా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇండికేట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళేదో, ఢిల్లీలో పోయి పుచ్చకాయలు చల్లుకునేదో నాకు తెలియదు. కాబట్టి సురేష్ తెలిసి మాట్లాడితే బాగుంటుంది, తెలియక ఊరికి ఆరోపణలు చేస్తే మనకు మంచిది కాదు. వారికి వైసీపీలో సీనియర్లు ఉండలేకపోతున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ అంటే ఏదైనా మేము బతికేది కానీ, మేము రాజకీయాల్లో ఉండేది కానీ, మమ్మల్ని నమ్ముకున్న అభిమానులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, హితైషులు ఉంటారు, శ్రేయోభిలాషులు ఉంటారు. వాళ్ళ మంచి కోసము మంచి శ్రేయస్సుల కోసం గురించి ఆలోచన చేస్తుంటాము. వారందరూ ఏం నిర్ణయం తీసుకొని అది చెప్పినప్పుడు దాని గురించి ఆలోచన చేస్తాను. అంతవరకు నేనైతే ఈ పార్టీకి రాజీనామా ఇచ్చి కూర్చోవాలనుకున్నాను. చివరిగా చెప్పండి, గతంలో టీడీపీలో ఉన్నప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జగన్ చేయమన్నారని చెప్పి టీడీపీ నేతలు చెప్పారని చెప్పి ఆ రోజు పార్టీ వీడిన రోజు మీరు అన్నారు. ఈ రోజేమో జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, అపరిచితుల్లా ఉంటున్నారు అని చెప్పి ఈరోజు అంటున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి తేడా అండి? ఎందుప్పటికీ ఇప్పటికి దానికి దీనికి పెత్తల మసుకు పిల్ల పండుగ కుమ్ముడేసుకుంటే ఈరోజు నేనే ఆ పార్టీలో పోతానని చెప్పినా, నేను ఆరోపణ చేస్తున్నా. నన్ను ఏదైనా ఆరోపణ చేస్తే నేను ఉన్న విషయాలు చెప్పాలని చెప్పినాను. నువ్వు పూర్తి విషయం అవగాహన చేసుకొని నన్ను ప్రశ్నిస్తే నాకు ఇబ్బంది ఉండదు. ఆ రోజు చెప్పింది, నా మీద ఆరోపణలు చేస్తే నేను మళ్ళీ ఆ విషయాన్ని నేను వెనక్కి తిప్పి చెప్పాల్సింది వస్తుంది, అది మీకే ఇబ్బందికర పరిస్థితి అనేది ఆ రోజు చెప్పినాను. ఈ రోజైనా వాళ్ళు ఏం మాట్లాడుతారు? ఇప్పుడు ఆదిమూలం సురేష్ మాట్లాడినారనేది చెప్పినాను కదా. ఆయన కోపికాడు ఉన్నాయని కాదు, బద్దికాడు ఉండేది. ఇది 3 మాసాలుగా జరుగుతున్నది. జగన్కి నెలాఖరికి ఇస్తాను నేను. జగన్ ఢిల్లీ పోతాను నేను కలలుగా. ఈయన 27వ తేదీకి నాకేం తెలియదు. ఆ జగన్ ఢిల్లీ పోయింది తెలియదు, ఢిల్లీ నుంచి వచ్చేది తెలియదు. అందుకని నేను నా పద్ధతుల్లో నేను పోతాను, కానీ ఒకరేదో నాకు చెప్తే నేను వినే వ్యక్తిని కాదు అంటారు. సో మొత్తం మీద జగన్ వైఖరి నచ్చకే తాను వైసీపీ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి మైసూరారెడ్డి స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తన అంచెలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గిడ్డాయితో కలిసి సోము, భారత్ టుడే, హైదరాబాద్.